ఛత్తీస్గఢ్ లో బిలాస్పూర్ లో 2 రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. లాల్ ఖదాన్ ప్రాంతంలో కోర్బా ప్యాసింజర్ గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో బోగీలు పట్టాలు తప్పాయి. लाइन से नीचे रहिए। ఈ ప్రమాదంతో బిలాస్పూర్ హౌడా లైన్ మార్గంలో రైళ్ల రాకపోకలకు పూర్తి అంతరాయం ఏర్పడింది. దాంతో పలు సర్వీసులను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. गेवरा ट्रेन है। ఈ ఘటన వల్ల ఆ మార్గంలో ఎలక్ట్రిక్ వైర్లు సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న కోచ్లను పట్టాల నుంచి తొలగిస్తున్నారు. गेवरा ट्रेन है। दो डब्बा तो मिसिंग है, एक डब्बा हो गेवरा ट्रेन है। लाइन से नीचे रहिए। ఇక ఛత్తీస్గఢ్ లో బిలాస్పూర్ లో 2 రైళ్లు ఢీకొన్నాయి. మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. లాల్ ఖదాన్ ప్రాంతంలో కోర్బా ప్యాసింజర్ గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో బోగీలు పట్టాలు తప్పాయి. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ లో 2 రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పలు రైళ్లను దారి మళ్లించారు. కొన్ని సర్వీసులను రద్దు చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఘటనలో మొత్తం 10 మంది మరణించినట్లుగా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఛత్తీస్గఢ్ లోని ఈ బిలాస్పూర్ రైలు ప్రమాదం పైన ఇప్పటి వరకు తాజాగా అందుతున్నటువంటి సమాచారంలో ఈ బిలాస్పూర్ జిల్లా జయరామ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు ఈ యొక్క సాయంత్రం తర్వాత ఈ కోర్బా ప్యాసింజర్ ట్రైన్ అదేవిధంగా ఒక గూడ్స్ ట్రైన్ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఈ యొక్క సంఘటన జరిగింది. అయితే ఈ సంఘటనకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. రైల్వే శాఖ అధికారులు అయితే దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. కోర్బా ప్యాసింజర్ రైలు వేగంగా వస్తున్నప్పుడు అదే ట్రాక్ పైన ఈ యొక్క గూడ్స్ రైలు నిలబడి ఉందన్నది సమాచారం. సిగ్నల్ లోపం లేదా కమ్యూనికేషన్ తప్పడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా అధికారులు అయితే అనుమానిస్తున్నారు. ఢీకొన్నటువంటి బోగీలలో కొన్ని తలకిందులయ్యాయి, కొన్ని బోగీలు అయితే పట్టాలు తప్పి పక్కకి పడిపోయాయి. అయితే ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ఈ యొక్క ప్రమాదంలో ప్రస్తుతానికి 10 మంది మృతి చెందారు. మొదట 6 మంది మృతి చెందారు. ఆ తర్వాత కొంతమంది గాయాలయ్యి తీవ్రంగా వారిని హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స చేస్తుండగా మరో 4 చనిపోయారు.
అయితే 25 మందికి పైగా గాయపడ్డారు. వారిలో కూడా కొంతమంది పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. మహిళలు, 2 పిల్లలు కూడా ఈ యొక్క చనిపోయినటువంటి 10 మందిలో మహిళలు ఉన్నారు 8 మంది, 2 పిల్లలు కూడా ఉన్నట్లుగా స్థానిక అధికారుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. గాయపడిన వారిని బిలాస్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కొంతమంది గాయపడిన వారి పరిస్థితి అయితే తీవ్రంగానే ఉందన్నది అధికారులు చెప్తున్నటువంటి మాట. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని కూడా అధికారులు భావిస్తున్నారు. రైల్వే అధికారులు, పోలీసులు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి ఈ సంఘటన జరిగిన వెంటనే చేరుకున్నాయి. రాత్రంతా కూడా ఈ రక్షణ చర్యలు, బోగిల్లో చిక్కున్నటువంటి వారిని బయటికి తీయటం, వైద్య సాయం అందించడం అనేది కొనసాగుతున్నది. ప్రస్తుతం అయితే అక్కడ కొంత పరిస్థితి భయానకంగా ఉంది, ఉద్రిక్తంగా ఉందని కూడా చెప్పొచ్చు. స్థానిక ప్రజలు కూడా అక్కడ చేరుకొని రక్షణ పనుల్లో భాగస్వామ్యం అయ్యారు. రక్షణ చర్యలు కూడా చేపట్టారు. ప్రమాదం జరిగినటువంటి బిలాస్పూర్ హౌరా ఏదైతే ప్రధాన రైల్వే లైన్ ఉందో ఆ రైల్వే లైన్ లో రైళ్ల రాకపోకలు అయితే పూర్తిగా నింపిపోయాయి. కొన్ని రైళ్లను అయితే రద్దు చేశారు, మరికొన్ని రైళ్లను రూట్ మార్చారు, వాటిని వేరే దారిలో మళ్లించడం జరిగింది. ట్రాక్ పై ఉన్నటువంటి బోగీలను తొలగించే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ కొద్దిసేపు క్రితం ట్విట్టర్లో స్పందిస్తూ రక్షణ బృందాలు అయితే అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారందరికీ కూడా తక్షణ వైద్య సాయం అందిస్తుంది. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఈ విచారణ ప్రారంభించామంటూ ఆయన స్పష్టం చేశారు. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లను కూడా విడుదల చేశారు. బాధిత కుటుంబాలు వాటి ద్వారా సమాచారం అయితే తెలుసుకోవచ్చు అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మృతుల్లో 8 మంది మహిళలు, పిల్లలు 2 ఉన్నారు. గాయాలు 25 మందికి పైగా జరిగాయి. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ, అదేవిధంగా ఇతర సంబంధిత శాఖలన్నీ కూడా వెంటనే స్పందించాయి. కేంద్ర హోంశాఖ అయితే దీనిపైన దర్యాప్తు చేయాలనుకుంటుంది. దానికి సంబంధించినటువంటి సమాయత్నం అయితే అవుతుంది. కేంద్ర రైల్వే శాఖ ఇప్పటికే దీనికి సంబంధించి టెక్నికల్ బృందాలను అక్కడ పంపి సమాధానికి గల కారణాలు, దీని వెనుకున్నటువంటి ఎవరు దీనికి బాధ్యులు అనేది కూడా తేల్చాలనేది రైల్వే అధికారులు చెప్తున్నటువంటి మాట. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ. लाइन से नीचे रहिए।